కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేకతను చాటుకుందని యూపీఎఫ్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు చెప్పి బీసీలను మోసం చేసిందని కో కన్వీనర్ బొల్ల శివశంకర్ ఆరోపించారు. బీసీలకు తొలి బడ్జెట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయడం దారుణమన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల వ్యతిరేకతను మానుకోవాలని శివశంకర్ సూచించారు. కూడా మరి అలా పవర్ లూమ్ క్లస్టర్లు ఇస్తామని చెప్పినావు. 90% సబ్సిడీ తోటి మరి నేత కార్మికులకు పవర్ లూమ్ యంత్రాల ద్వారా మొగ్గాలు ఇస్తామని చెప్పినావు. నేసే మొగ్గాలకు 35,000 రూపాయలు పనిముట్లు ఇవ్వడానికే శాతగాని ప్రభుత్వానికి మరి 90% సబ్సిడీతో మరి పవర్ లూమ్ యంత్రాలు కల్పిస్తా అంటున్నావు. మరి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో నేత కార్మికులకు చేనేత మిత్రాన్ని సంక్షేమ పథకం ఉండి నేత కార్మికుడికి ప్రతి నెల 2,000 రూపాయలు, అనుబంధ కార్మికుడికి 500 రూపాయలు, అనుబంధ కార్మికురానికి 500 రూపాయల లెక్క 3,000 రూపాయల లెక్క ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేవి. ఆ పథకం అటకెక్కింది. ఇప్పటి వరకు నేత కార్మికులకు 5 నెలలు 4 నెలలు కావస్తున్న అక్టోబర్ మాసం నుంచి ఇప్పుడు డబ్బులు అందిన పరిస్థితి కూడా ఉపడుతున్నది. చేనేత కార్మికులకు మరి ఇదే బడుగు బలైన వర్గాలందరికీ కూడా మరి ఈ సంక్షేమ పథకాలు రావాలంటే మరి బడ్జెట్ ఆశించిన విధంగా బడ్జెట్ లో కేటాయింపులు లేకపోతే కేవలం కూడా వెనకడ ఒక ఆయన అన్నాడు, ఆ బావ ఇంటికి అల్లుడు బామ్మారిది పోతే బామ్మారిది వచ్చినావు కానీ మరి కోడి కూర పెడతా అంటే బామ్మారి సంబరపడ పరిస్థితి ఉపడది. ఆ బామ్మారిది ఏమో సంబరపడి ఆ కోడి ఏది బావా అంటే ఆ కోడి దూలాంగా కట్టేసి తిని బామ్మారిది అన్నట్టుగా ఉపడ్డది. మేము కోడిని చూసుకుంటే మురవాల్సి వస్తుంది. 20,000 కోట్లు వస్తే అన్నావు, 20,000 కోట్లు లేవు, 20,000 పైసలు కూడా రానటువంటి పరిస్థితి కూడా బీసీలో కనపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం చేద్దని ఆశపడి మీకు ఓట్లేసిరు. కానీ నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ బీసీలను